సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఇవాల్టి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ తెలిపింది. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ నాయకులు వారం రోజుల నుంచి నిరసన చేపట్టారు. ఈ అంశంపై ఇరు వర్గాల నేతలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం తర్వాత మంత్రిని ఫెడరేషన్ నాయకులు కలవనున్నారు. నిర్మాతలు పెడుతున్న పర్సంటేజ్ తమకు నచ్చడం లేదని తేల్చి చెప్తున్నారు ఫిలిం ఫెడరేషన్ నేతలు. కాగా పెట్టిన కండిషన్స్ కు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు అంటున్నారు. ఇక సినీ కార్మికుల వేతన సవరణ వివాదం ఏపీకి షిఫ్ట్ అయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో నిర్మాతలు సమావేశం కానున్నారు. వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వారం నుంచి ఫిలిం ఫెడరేషన్ నేతలు నిరసన చేపట్టారు. 30% పెంచితే కానీ వర్క్ కంటిన్యూ చేయబోమని ఇప్పటికే ఫెడరేషన్ ఇవాల్టి నుంచి షూటింగ్స్ కి బంద్ ప్రకటించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. చెప్పండి లక్ష్మి, సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. మరోవైపు టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేశారు. కనీసం ఇవాళ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ మాధురి, మీరు అడిగినట్లుగా ఈ రోజు అయితే మాత్రం కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజుతో 8వ రోజుకి చేరుకుంది. రోజు రోజుకి కూడా వివాదం ముదురుతుంది. నిన్న ఆదివారం వేలాది మంది కార్మికులు వెంకటగిరి ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ పెట్టిన కండిషన్స్కి మేము ఒప్పుకోము, 30% వేతనాలు పెంచాల్సిందే అని చెప్పి చాలా వేడిగా నిరసన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అంతా కూడా నిన్న చూసాము. అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ 2-3 రోజుల్లో వివాదం సద్దుమనగకపోతే సోమవారం నుంచి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా పర్సంటేజ్ మీద మాట్లాడాల్సిన అవకాశం ఉంది, మాట్లాడతాము అని చెప్పి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సూచించిన సిచ్యువేషన్ అయితే మాత్రం మనం చూసాము. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే నిర్మాతలు 4 కండిషన్స్ పెట్టారు. ఆ 4 కండిషన్స్కి మేము ఒప్పుకోము అని చెప్పారు. ఇక దాంతోపాటు నిర్మాతల వైపు నుంచి చూస్తే కనుక పర్సంటేజ్ విషయంలో చూస్తే 2000 లోపు ఒక పర్సంటేజ్ పెట్టారు, 1000 లోపు ఒక పర్సంటేజు. ఇక 2000 అబోవ్ ఎవరైతే జీతాలు వేతనాలు తీసుకుంటున్నారో వాళ్ళెవరికి కూడా పెంచేది లేదన్నారు. సో 2000 అబోవ్ ఉన్న వేతనాలు మొత్తం 3 యూనియన్లు ఉన్నాయి. ఇటు కెమెరా డిపార్ట్మెంట్, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాన్సర్స్, ఇలా 3 యూనియన్లు ఉన్నాయి. సో మొత్తంగా అందరికీ పెంచితేనే మేము యాక్సెప్ట్ చేస్తాము అని ఫిలిం ఫెడరేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా చెప్పింది. అయితే మరోవైపు ఇప్పటి వరకు 30% వేతనాలు ఎవరైతే పెంచుతున్నారో ఆ ప్రొడక్షన్ హౌస్లకి ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. ఈ లాస్ట్ అంటే ఈ రోజుకి 8 రోజులు కాదు, 8 రోజులు. కానీ ఈ రోజు నుంచి 30% పెంచినా కూడా మేము షూటింగ్స్కి హాజరు కాము అని చెప్పి ఫిలిం ఫెడరేషన్ చెప్తుంది. ఈ రోజు నుంచి మొత్తం ఎక్కడికక్కడ షూటింగ్స్ అన్నీ కూడా, ప్రొడక్షన్ వర్క్ అయితే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఏంటి, మొత్తం డబ్బింగ్ అయినా ఎడిటింగ్ అయినా అన్నీ కూడా మొత్తం ఈ రోజు నుంచి బంద్ ప్రకటించారు. ఎక్కడా కూడా ఏ వర్క్ కూడా జరగట్లేదు. అయితే ఇదంతా ఓవరాల్గా తెలంగాణలో జరుగుతుంటే మరోవైపు ఏపీ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ ఇష్యూలో. ఇప్పటికే 50-60% ఏపీ నుంచి టికెట్ రూపంలో రెవెన్యూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఏపీని ఇప్పటి వరకు ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు అని చెప్పి ఏపీ మినిస్టర్ ఒకరు ఫోన్ చేసి ఇక్కడున్న ప్రొడ్యూసర్స్కి ఫుల్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాని మీదకే ఈరోజు ఏపీ నిర్మాతలంతా కూడా ఏపీకి వెళ్ళారు. ఏపీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ దగ్గర 12 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12 గంటలకి నిర్మాతలంతా కూడా వెళ్ళి కలుస్తున్నారు. ఇప్పటికే ఈ ఏపీ మినిస్టర్ ఎవరు అనేది కూడా మనం ఒక అంచనా వేయొచ్చు. ఆయన ఫోన్ చేసి రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా ఏపీకి సంబంధించి మాత్రం ఇప్పటికొచ్చి ఒక సీఎంని కావచ్చు, నన్ను కావచ్చు, లేదు అంటే కనుక మినిస్టర్స్ని కావచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కావచ్చు, ఎవరిని కూడా మీరు కలవడానికి రాలేదు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒక మాట కూడా చెప్పలేదు. అలాగే కార్మికులు ఎంత అడుగుతున్నారు, మీరు ఎంత చేద్దాం అనుకుంటున్నారు, ఈ విషయాన్ని కూడా ఏది కూడా ఇప్పటివరకు ఏపీని ఇన్వాల్వ్ చేసి ఏపీ మంత్రుల్ని కావచ్చు లేదా ఏపీ ప్రభుత్వాన్ని కావచ్చు కనీసం ఇన్వాల్వ్ చేయలేదు. ఇక్కడున్న కొంతమంది కార్మికులు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అటు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ షూటింగ్స్ కావచ్చు ఇదంతా కూడా ఇక్కడే తెలంగాణలో జరుగుతుంది. కానీ టికెట్ రేటుకి సంబంధించి మాత్రం ఇటు టికెట్స్ పెంపు కావాలంటే మేము చేస్తున్నాము, దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ కూడా ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఏపీని ఇన్వాల్వ్ చేయకపోవడం ఏంటి అని చెప్పి తన దగ్గర ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది.
ఆ మేరకే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుని హడావుడిగా ఇక్కడ ఉన్న నిర్మాతలంతా కూడా మనం ఒకసారి ఆ నేమ్స్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం 12 గంటలకి కలవనున్న నేమ్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కేఎల్ నారాయణ అంటే ముఖ్యంగా ఆ ఏపీ మినిస్టర్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వెళ్ళి కలుస్తున్నట్లుగా తెలుస్తుంది. కేఎల్ నారాయణ, టీజీ విశ్వప్రసాద్, అలాగే దిల్ రాజు, నాగవంశీ, సాహు గారపాటి, స్వప్న దత్, మూవీ వంశీ, దాంతోపాటు వివేక్ కూచుబట్ల, దానయ్య, బిఎస్విఎన్ ప్రసాద్, బన్నీవాసు వీళ్ళంతా కూడా అక్కడ కందులు దుర్గేష్ని కలుస్తున్నారు మధ్యాహ్నం. సో ఏపీ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఏపీ ఏం చెప్తుంది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇటు నిర్మాతల వైపు నిలబడుతుందా, దాంతో లేదు అంటే ఫిలిం ఫెడరేషన్ వైపు నిలబడుతుందా, లేదా ఇద్దరికి ఆమోదయోగ్యంగా రాజీ కుదురుస్తుందా అనేది కూడా తేలబోతుంది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా అంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పారు. కాబట్టి ఇటు రెండు ప్రభుత్వాలు కూడా ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవుతూ ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. కాబట్టి మరొక 2-3 రోజుల్లో వివాదం సద్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచే ఓవరాల్గా షూటింగ్స్ బంద్ కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలందరికీ కూడా భారీ ఎత్తున నష్టం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ వివాదాన్ని అయితే మాత్రం 3-4 రోజుల్లో కంప్లీట్ చేసే అంటే కొలిక్కి వచ్చి చర్చలు పూర్తిగా కూడా సద్దుమణిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాధురి.